మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే నాయన. గురుగారు, రాఖీ పండుగ రాబోతుంది. మరి ఈసారి మనం డేట్ ఎప్పుడు అంటారు? 8వ తారీఖు, 9వ తారీఖు భద్ర ముహూర్తం మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ భద్ర ముహూర్తంలో రాఖీ కట్టకూడదు అనేదన్నా ఉంటుందా? అలాగే రాఖీ కట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి? ఏ సమయంలో కట్టాలి? పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు. అయ్యో, తప్పనిసరిగా నాయన. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే 8, 9 అనే క్లాష్ ఎందుకు వచ్చిందంటే, మనకి శుక్రవారం సాయంత్రం 8 ఏదైతే మధ్యాహ్నం ఉందో, మధ్యాహ్నం 1:45కి పౌర్ణం వచ్చేస్తుంది. శనివారం మధ్యాహ్నం 12:30 దాకా ఉంటుంది. అందువల్ల ఏంటంటే కొంతమందికి తెలియక అనుకునే ఇది, కానీ దీంట్లో మటుకు ఎక్కడ క్లాష్ అవకాశం లేదు. మనకి రాఖీ పౌర్ణమి అనేది, రాఖీ పౌర్ణమికి కూడా ఉదయం పూట చూస్తారు. మేము ధార్మికంగా వేసుకునే, బ్రాహ్మణులు వేసుకునే యజ్ఞోపేతానికి అయితే ప్రాతకాలంలోనే చేస్తాం. సో పక్కాగా ఏంటంటే 9వ తారీఖే రాఖీ పౌర్ణమి చేసుకోవడం అనేది నిర్వివాదాంశం. రెండవది ఏంటంటే, ఈ భద్ర ఉంది కదా, ఆ కాలంలో కట్టకూడదు అంటే, ఇప్పుడు 8 అనుకున్నప్పుడు, మీరు ఎప్పుడైతే 8 వచ్చేసింది పౌర్ణం అనుకున్నప్పుడు 8 సాయంత్రం చేయొచ్చా అంటే 8 కుదరదు నాయన అని చెప్పేసి అంటే, మీకు 9 భద్ర ముహూర్తం ఏం లేదు కాబట్టి ఉదయం నుంచి మీరు మధ్యాహ్నం దాకా ఎప్పుడైనా చేసుకోవచ్చు. రెండోది ఏంటి, ఇక్కడ రాహుకాలం కూడా అడ్డం లేదు. రాహుకాలం శనివారం వచ్చి 1:30 నుంచి 3 దాకా వస్తుంది. సో ఇది 12:30కి అయిపోతుంది కాబట్టి ఉదయం ప్రాతకాలం నుంచి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఉదయం 7:29గా దుర్ముహూర్తం ఒక ఉంటుంది, ఒక 48 మినిట్స్ తప్పితే మిగతాదంతా కూడా మీకు చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే, మీకు ఒక డ్యామ్ షూర్ ఏంటంటే, ఏ ముహూర్తాలు లేనప్పుడు అభిజిత్ లగ్నం అని ఉంటుంది. మధ్యాహ్నం ఏంటంటే మనం చెప్తాం, ఒక పలుగు కనుక పాతితే నీడ నేల మీద పడకుండా నీడ పలుగు మీదే పడుతుంది. అలా ఉండేమంటే మధ్యాహ్నం కరెక్ట్గా అది 12 దగ్గర నుంచి 12:53 దాకా వస్తుంది. సో అభిజిత్ లగ్నం ఇన్ టైంలో ఉంటుంది, పౌర్ణమి ఉంటుంది, ప్రాతకాలం చేసుకున్న సాంప్రదాయం నిలుస్తుంది. తర్వాత ఏంటంటే 9వ తారీఖు మిగతా మేమందరూ జంజాల పౌర్ణమి చేసుకుంటారు కాబట్టి అదే రోజు రాఖీ పౌర్ణమి కూడా చేసుకోవడం అనేది ప్రశస్తంగాను ప్రామినెంట్గాను ఉంటుంది. అందులో ఇక్కడ చర్చలకి ఏంటంటే పక్కాగా చెప్పచ్చు. మళ్ళీ ఇంకో సిద్ధాంతం వచ్చి ఇంకో మాట చెప్పే అవకాశం లేదు. మేమందరం కూడా ఈసారి ఎటువంటి క్లాష్ లేదు. అందరూ కూడా శుభ్రంగా 9వ తారీఖు ఉదయం పూట ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇక మీరు అడిగింది ఏంటంటే, రాఖీ పౌర్ణమికి ఏం చేయాలని. రాఖీ పౌర్ణమి ఏంటంటే ఫస్ట్లో ఇది అన్నదమ్ముల పద్ధతి ఒకటేను. పూర్వం కూడా ఈ రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు స్త్రీ వచ్చేసి నామం అదే మనకి బొట్టు పెట్టేసేసి హారతి ఇచ్చి పంపించడం అనేది, విజయోస్తని పెట్టేది, అది ఒకటి ఉంది. ఇది వచ్చి అన్నదమ్ములకు జరిగేది. ఈ అన్నదమ్ములకి ఏంటంటే యుద్ధంతో పని లేకుండా, నాకు రక్షగా నీవు ఉంటావు. భగిని హస్తభోజనంలో కనుక ఎట్లయితే యమునకి ఇచ్చినట్టు నేను అండగా ఉంటాను అన్నయ్య అన్నట్టుగాను, ఇక్కడ ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్తుంది. అంటే తన తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఇంటికి తను వెళుతుంది. వెళ్ళినప్పుడు అక్కడ చిన్న ప్రాసెస్ ఏంటంటే, మనకి ఒక చిన్న ఆసనం వేసి, మనకి మామూలుగా ఈ నలుగు పెట్టేటప్పుడు కానీ, తర్వాత పెళ్లి కొడుకుని చేసేటప్పుడు, లేదా ఇంకా ఉపనయనం చేసేటప్పుడు పిల్లాన్ని కూర్చోబెట్టి చేస్తారు కదా, అట్లా ఒక శుభ్రమైన పీట వేసి, అంటే ఇవేమి క్లీన్ చేసుకుని దాని మీద చక్కగా ఒక వస్త్రాన్ని వేసి దాని మీద కూర్చోబెట్టాలి. అంటే తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి. అంటే ఆ సోదరుడు అనేవాడు తూర్పు ముఖంగా కూర్చుంటాడు, ఈవిడ పడమర ముఖంగా కూర్చుని ఆయనకి అర్చన చేస్తుంది. ఈ అర్చన విధానం ఏమిటంటే, చక్కగా ఆయనకి బొట్టు పెడుతుంది ఆడబడుచు. అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఎవరైనా సరే బొట్టు పెడుతుంది. తర్వాత ఎవరికైనా సరే గంధం రాస్తుంది, అలముతుంది. అలాగే ఈ పన్నీరు అని, పూర్వం మనకి పన్నీరు బొడ్డులు ఇప్పుడు కూడా ఉన్నాయి. లేకపోతే మీరేంటంటే మోడర్న్ దాంట్లో చక్కగా మనకి సెంటు ఉంటుంది కదా, సెంట్ అయినా స్ప్రే చేసుకోవచ్చు. మొహం మీద కొట్టబాకండి, అలవాటు లేని వాళ్ళు కప్పుకొని కళ్ళలో పడితే మీకు ఇరిటెంట్గా ఉంటుంది. వస్త్రం మీద సెంటు రాయటం కానీ, లేకపోతే పన్నీరు చిలకరించడం కానీ, లేకపోతే ఇప్పుడు రోలాన్ లాగా వస్తున్నాయి అవి రాయటం కానీ చేసుకోవాలి. తర్వాత చేతులకి గంధం అలవటం చేసుకుంటారు. మీకు ఏంటంటే ఆడవాళ్ళకి ఇక్కడ పెడతారు, మగవాళ్ళకి చేతులకి రాయాలి. అంటే మీకు పేరెంట్ ఆలోస్ మన శ్రావణ మాసం అంతా అలవాటు అయిపోయి గబుకొని ఇక్కడ రాయబాకండి. తమ్ముడికి అన్నయ్యకి చక్కగా ఈ చేతి మీద ఇలా రాయండి గంధం. రాసిన తర్వాత ఏంటంటే వాళ్ళకి వస్త్రం, అంటే మీ అవకాశాన్ని బట్టి మీ స్థాయిని బట్టి ఏంటంటే
ఒక పంచో ఉత్తరీయమో, చిన్నపిల్లాడైతే చిన్న లాగు చొక్కానో, అలా ఏదైనా సరే ఒక వస్త్రము, నూతన వస్త్రము ఇవ్వటం, ఇచ్చి అది తాంబూల సహితంగా ఇవ్వాలి. తాంబూల సహితంగా అంటే ఏంటంటే తమలపాకులు, ఒక్క, పండు ఉన్నది, అంతేగాని డబ్బులు పెట్టింది కాదు తాంబూలం అంటే. తాంబూలం అనగానే ఇప్పుడు మన ఆచారంలో ఏంటంటే ఏదో రూపాయి బిళ్ళనే పెట్టాలని అంటుంటారు. నాకు ఏదైనా నమస్కారం పెట్టేటప్పుడు కూడా అది ఏంటంటే బ్రహ్మత్వం అంటే ఇప్పుడు మన బ్రహ్మగా మనం పిలుచుకుని ఇంట్లో గృహప్రవేశం, అక్షరాభ్యాసం, అన్నప్రాసనం ఏదో చేయించుకుని ఆయన చేత మంత్రం చెప్పించుకున్నప్పుడు ఏంటంటే దక్షిణ పెట్టాలంటారు. అలా కాకుండా ఈయన భగవత్ స్వరూపుడుగా, ఒక గురువుగా, ఒక వెల్విషర్గా మనం నమస్కారం పెట్టేటప్పుడు దక్షిణ పెట్టాల్సిన అవసరం లేదు. దక్షిణా సహితంగా అక్కర్లా. మనం అది చేయించుకున్నప్పుడు మాత్రమే దక్షిణ పెడతాం. మనకి చక్కగా ఫలము 2 పళ్ళు పెట్టాలి. 2 పళ్ళు పెట్టి ఒక్క ఉండి 3 తమలపాకులు పెట్టేసి ఇచ్చి మనం వస్త్రం ఏదైతే ఇవ్వదలుచుకున్నా అది ఇవ్వటం, లేకపోతే ఉట్టి తాంబూలం ఇచ్చేసి, ఆయన మనకన్నా పెద్దవాడైతే ఇక్కడ రిస్ట్రిక్షన్ వస్తుంది. ఆయన కన్నా పెద్దవాడైతే ఈ అమ్మాయి ఆయనకి నమస్కారం పెడుతుంది. లేదు ఈ అమ్మాయి పెద్దదనుకోండి, ఈ అమ్మాయి అక్షింతలు వేస్తుంది, ఆయన నమస్కారం పెడతాడు. పెట్టుకొని రక్షగా కుడి చేతికి కట్టాలి. మీకు కళ్యాణాల్లో కానీ వివాహాల్లో కానీ ఏదైనా పెట్టల మీద కూర్చున్నప్పుడు మగవాళ్ళకి కుడి చేతికి కట్టుకుంటారు, ఆడపిల్లలు ఎడమ చేతికి కట్టుకుంటారు. అలాగే అక్కడ ఎలా అయితే కడతారో ఇక్కడ కూడా తమ్ముడు అన్నయ్య అయినప్పటికీ కూడా ఆయన కుడి చేతికే కట్టాలి. కానీ కూర్చునేటప్పుడు ఏదైనా ఫంక్షన్స్లో కానీ, ఏదైనా కళ్యాణాల్లో కానీ, ఏదైనా గుడిలోకి వెళ్ళినప్పుడు కానీ, అర్చన చేసుకునేటప్పుడు చెల్లెలు పక్కన, అక్కయ్య పక్కన ఉంచునేటప్పుడు మగ ఆయన ఎడం పక్క ఉంటాడు. అంటే అమ్మాయి కుడి పక్క ఉంటుంది, అబ్బాయి ఎడం పక్క కూర్చోవాలి. అదే భార్యతో కలిసి, అంటే భర్తతో భార్యతో కలిసి వాళ్ళిద్దరూ కూర్చునేటప్పుడు భర్త కుడి పక్క కూర్చుంటాడు, భార్య ఎడం పక్క కూర్చుంటుంది. అక్కడ డీవియేషన్ ఉంది. కానీ కంకణం విషయంలో మాత్రము మీకు కళ్యాణం చేసేటప్పుడు భర్తకి కుడి పక్కన కడతారు, ఇక్కడ తమ్ముడికి కూడా కుడి చేతికే కట్టాలి. తమ్ముడి కుడి చేతికి కంకణం కట్టాలి. కట్టేటప్పుడు ఏంటంటే ఆయన మీకన్నా పెద్దవాడైతే ఆయన చేతిలోకి అక్షింతలు తీసుకుని అక్షింతలు పట్టుకుంటారు ఆయన. ఇక్కడ మీరు కంకణం కడతారు. ఈ కంకణం కట్టేటప్పుడు లౌకిక విషయం కూడా కొన్ని చెప్పాలి కాబట్టి చాలామంది ఏంటంటే ఆపేక్షలో గట్టిగా బిగించి ముడేసేస్తుంటారు. అది తర్వాత కంకణం ఇప్పలేము, అది ఒరుచుకుపోతుంటుంది చేతికి. కనుక ఏంటంటే ఒక చిన్న వేలు లాంటిది అడ్డం పెట్టమని చెప్పి దాని మీద అలా కట్టినప్పుడు ఏంటంటే వేలు తీసేసినప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది. అది ఎక్కువ కాలం ఉంచుకోవడానికి ఉంటుంది. తర్వాత ఈ చేతిలో అక్షింతలు, ఈ కంకణం కట్టిన చేతిలో అక్షింతలు ఏముంటాయో ఈ అక్షింతలు కొంచెం తీసుకుని రక్షాబంధనం మీద వేసి అర్చన చేయాలి. మనకి ఆరాధన చేసి దీపం పెట్టినప్పుడు ఎట్లా అక్షింతలు వేసి పువ్వు పెడతామో ఈ రక్షాబంధనం వేయాలి. మిగతా అక్షింతలు ఏం చేయాలంటే వీళ్ళల్లో ఎవరు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు చిన్నవాళ్ళకి ఈ అక్షింతలు వేయాలి. విడిగా తెచ్చుకున్నవి కాదు. రక్షాబంధనం కట్టినప్పుడు ఉన్న అక్షింతలు ఏవైతే ఉంటాయో అవి వేసుకోవాలి. ఇది ప్రధానంగా పాటించవలసినటువంటి నియమాలు. అది ప్రధానంగా చేసేది. సో రాఖీ పౌర్ణమి గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. చాలా సంతోషం.